వాళ్ళకి అక్కడ లక్షలు కూడా ఇవ్వరు, కానీ మనం పిలిచి మరీ కోట్లిస్తున్నాం. ఈ ఒక్క డైలాగ్ ఇప్పుడంతా టాలీవుడ్ని షేక్ చేస్తుంది. సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా ఓపెన్గా మాట్లాడలేదు. టాలీవుడ్లో యూనిటీ లేదంటూ, వెనుక వెన్నుపోట్లు ఎక్కువయ్యాయంటూ బయట మ్యూజిక్ డైరెక్టర్ల మీద షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఇండస్ట్రీ లోపల జరుగుతున్న నిజాలను బయట పెట్టాడు తమన్. అసలు తమన్ ఎందుకిలా మాట్లాడాల్సి వచ్చింది? అనిరుద్ పేరు ఎందుకు తెచ్చాడు? అఖండ 2 రిలీజ్ టైంలో ఏం జరిగింది? ఫ్యాన్ వార్స్ ఇండస్ట్రీకి ఎలా నష్టం తీసుకొస్తున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్ తమన్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మాస్ బీట్లు, బాలయ్య సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టేడియంలా ఊగిపోయే థియేటర్లు. ఈ ఏడాది మాత్రమే చూస్తే ఏకంగా 7 సినిమాలకు మ్యూజిక్. ప్రస్తుతం చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ చూస్తే తమన్ బిజీ స్కెడ్యూల్ చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్ గా అఖండ 2 తాండవం థియేటర్స్ లో మ్యూజిక్ పరంగా తమన్ తాండవమే అని చెప్పుకోవచ్చు. అలాంటి తమన్ ఇప్పుడు ఇండస్ట్రీ మీదే ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడడం, షాక్ అవ్వడం సహజం. అఖండ 2 సక్సెస్ మీట్ లో తమన్ స్టేజ్ మీదే కొంచెం ఎమోషనల్ అయ్యాడు. దెబ్బ తగిలితే బ్యాండేడ్ వెయ్యాలి, కానీ బయటికి వెళ్లి బ్యాండ్ వాయించకూడదు. ఈ మాటల్లోనే చాలా అర్థం ఉంది. అఖండ 2 రిలీజ్ కి ఎన్నో అడ్డంకులు లోపలే ఎదురయ్యాయని అప్పుడే ఇండికేషన్ ఇచ్చాడు. టాలీవుడ్ చాలా గొప్ప ఇండస్ట్రీ అని, దానికి పెద్ద దిష్టి తగిలిందని, మన మీద బయట వాళ్ళకి ఎక్కువగా ఈర్ష్య ఉందని చెప్పాడు. కానీ అసలు బాంబ్ తర్వాత ఇంటర్వ్యూలో పేలింది. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తమన మాటలు ఇంకా షార్ప్ అయ్యాయి. ఇండస్ట్రీ టాక్సిక్ అయిపోయింది, వెనక వెన్నుపోట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎవ్వరూ ప్యూర్గా లేరు. ఇవి చాలా సీరియస్ మాటలు. ఇంకా ఏమన్నారంటే, ఒక సినిమాకు తన రెమ్యునరేషన్ మాట్లాడుకుంటే వేరొక మ్యూజిక్ డైరెక్టర్ తక్కువ డబ్బుకు వెళ్ళి అదే సినిమా తీసుకెళ్లిపోతాడట. ఇవి ఇప్పుడు కామన్ అయిపోయాయంట. అంటే టాలెంట్ కన్నా అండర్టేకింగ్ ఎక్కువైపోయిందన్నమాట. ఇక్కడే తమన్ అనిరుద్ పేరు తీసుకొచ్చాడు. అనిరుద్కి తెలుగు సినిమాలు రావడం చాలా ఈజీ, కానీ నాకు మాత్రం తమిళంలో సినిమాలు రావడం వెరీ టఫ్. ఎందుకంటే కోలీవుడ్లో మన అనే భావన ఉంది, మనవాడే ఉండాలి అంటారు. కానీ టాలీవుడ్లో ఆ మనం పోయింది. ఇది నిజంగా ఆలోచించాల్సిన పాయింట్. తెలుగులో తమిళ్, కన్నడ, మలయాళ అందరి మ్యూజిక్ డైరెక్టర్లు డజన్ల కొద్దీ సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ పక్క ఇండస్ట్రీలో అవకాశం తెచ్చుకోవడం చాలా కష్టం. ఇదే తమన్ ఫీలింగ్. ఇప్పుడు వైరల్ అయిన లైన్ కూడా ఇదే. వాళ్ళకి వాళ్ళ ఇండస్ట్రీలో లక్షలు కూడా ఇవ్వరు, కానీ మనం పిలిచి మరీ కోట్లిస్తాం. బయట మ్యూజిక్ డైరెక్టర్లకి తెలుగు సినిమాలు కేవలం బిజినెస్ మాత్రమేనట. డబ్బు ఫస్ట్, పేరు సెకండరీ. రెడీమేడ్ రీల్స్ తెచ్చి మరీ మన హీరోలకు పెట్టేసి పిఆర్ టీంలతో హైప్ చేయించుకుంటారట. మనం అలా ఫేక్లా బతకలేం అని అన్నాడు తమన్. ఇక్కడ తమన్ చెప్పిన చాలా పవర్ఫుల్ లైన్. ఇండస్ట్రీలో నిలబడాలంటే 30% మ్యూజిక్, 70% క్యారెక్టర్. నాకంటే ఎక్కువ మ్యూజిక్ తెలిసిన వాళ్ళు చాలా మందే ఉన్నారని ఓపెన్ గా ఒప్పుకున్నాడు. కానీ క్యారెక్టర్ మనల్ని నిలబెడుతుందని చెప్పాడు. ఒక సినిమాకు 5 కోట్లు ఇస్తే 4.99 కోట్లు మ్యూజిక్ మీదే ఖర్చు పెడతాను. ఇది తన డెడికేషన్. ఇదంతా జరుగుతుండగానే అఖండ 2తో ఫ్యాన్ వార్స్ కూడా ముదిరాయి. బాలయ్య యాక్షన్ సీన్స్ ని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, నందమూరి ఫ్యాన్స్ కౌంటర్లు, సోషల్ మీడియా యుద్ధ భూమిగా మారింది. చిరంజీవి, బాలయ్య సీనియర్ స్టార్ల పేర్లు తీసుకుని ఒకరినొకరు తగ్గించుకోవడం, చివరికి ఎవరికీ లాభం లేదు. ఈ ఫ్యాన్ వార్లో నష్టపోతున్నది హీరోల ఇమేజ్ మాత్రమే. ట్రోల్స్ ఎంత వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అఖండ 2 స్టాండ్ తీసుకుంది. 4 రోజుల్లోనే 82.69 కోట్ల గ్రాస్. 2025 టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాల్లో స్థానం దక్కించుకుంది. ఈ లిస్ట్ లో 2 సినిమాలున్న బాలయ్య రెండో హీరో. ఇది మాస్ పవర్ అంటే. తమన్ మాటలు కాంట్రవర్సీ అయ్యాయా అంటే అవును, కాంట్రవర్సీ అయ్యాయి. కానీ అందులో నిజం ఉందా? ఎస్, ఉంది. టాలీవుడ్ ఒక కుటుంబంలా ఉండాలి, పోటీ ఉండాలి, కానీ పుల్లలు పెట్టకూడదు. ఫ్యాన్స్ వార్స్ తగ్గాలి, టాలెంట్కి విలువ పెరగాలి. లేకపోతే మన ఇండస్ట్రీని మనమే దెబ్బ తీసుకున్నట్టు. మీ అభిప్రాయం ఏంటి? తమన్ చెప్పింది కరెక్టా, రాంగా? కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ సినిమా అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.